పంట దిగుబడుల కోసం రైతులు వాడుతున్న పెస్టిసైడ్స్ తో సమస్యలు వచ్చి పడుతున్నాయి. పంట పొలాల్లో విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులతో నేచురల్ గా పెరిగే విలువైన ఔషధ మొక్కలకు పెనుముప్పు ఆటులుతోంది. పెస్టిసైడ్స్ వాడకంతో ప్రజల ఆరోగ్యంతో పాటు ట్రీట్మెంట్ కోసం ఉపయోగపడే మొక్కలు అంతమవుతున్నాయి. దీని ఎఫెక్ట్ నేరుగా హర్బల్ మందుల మార్కెట్పై పడడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెస్టిసైడ్స్ వినియోగం ఏటా పెరుగుతోంది. కీటకాల నాశనం, అధిక దిగుబడుల కోసం పెస్టిసైడ్స్ ను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. అటు ప్రకృతిపై కెమికల్స్ దాడి చేస్తుండటంతో ప్రజారోగ్యంపైన ఎఫెక్ట్ పడటమే కాక ఆయుర్వేద ఔషధ మొక్కలకు నష్టం జరుగుతోంది. పొలాల్లో సహజంగా మొక్కలు నాశనం అవుతుండటంతో హర్బల్ మందుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే సహజంగా పెరిగే 30కి పైగా ఔషధ మొక్కలు అంతరించిపోతున్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయుర్వేద మందుల ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. వాడుతున్నాం పెస్టిసైడ్స్. ఫార్మ్స్లో దొరికే ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, కలుపు మొక్కలు అంటారు దాన్ని. వాటిని కలుపు మొక్కలు కూడా ఔషధాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఇది అందరికీ తెలిసిందే, కడ్డీ చామంతి అంటారు. దీన్ని వూండ్స్కి, అంటే ఏదైనా దెబ్బలు తగిలితే పొలాల్లో వెళ్ళినప్పుడు గొడ్డల వల్లనో దెబ్బ తగలగానే ఇమీడియట్గా ఈ ఆకు రసం రాస్తే ఆ వూండ్ హీల్ అయిపోతుందని శాస్త్రంలో చెప్పబడింది. ఇది కనిపించట్లేదు. అండ్ అలాగే ఇది గల్జేరు అంటారు, దీన్ని పునర్నవ అంటారు. ఇది లివర్కి, కిడ్నీకి కూడా మంచి మెడిసిన్ ఇది. అలాగే ఇది హరిత మంజరి లేదా కుప్పింట అంటారు దీన్ని. ఇది విషమ జ్వరాలకి వాడతారు. ఇది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఏమంటే ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల, డివీడర్స్ అనే ఇది వాడటం వల్ల ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చచ్చిపోతున్నాయి అన్నమాట. పొలంలో వేసిన పంటకి ఏదైతే అగెన్స్ట్గా ఉంటుందో అలాంటి వాటినే చంపేస్తుంది. పంట పొలాల్లో రైతులు వాడుతున్న కెమికల్ పెస్టిసైడ్స్ సహజ ఔషధ సంపదను మింగేస్తున్నాయి. వరి, పత్తి, మిర్చి లాంటి తోటల్లో సహజంగా కనిపించిన తులసి, జిల్లేడాకు, భృంగరాజ్, అడ్డసరం ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. చేనులో విరివిగా గతంలో కనిపించే కొండపిండి, గలిజేరు, వాకుడు, నల్లేరు, అపరాజిత, తిప్పతీగ, అడవి వేప, గిల్లో ఇలాంటి మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అవసరాలకు మించి రసాయనాలు పిచికారీతో సహజంగా పెరిగే మొక్కల విత్తనాలపై ప్రభావం పడుతోంది. ఆయుర్వేద మొక్కలు కనుమరుగైతే మందుల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశానంటే ఛాన్స్ ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెస్టిసైడ్స్ ఇవి వాడటం వల్ల, మందు మొక్కలు అన్ని చనిపోవడం వల్ల మాకు వాటి కాస్ట్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ మెడిసిన్స్ టు ద పేషెంట్స్ విత్ చీప్గా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ప్రొడక్షన్ అయ్యి మార్కెట్లోకి వచ్చేసరికి చాలా పెరిగిపోతుంది, అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్ టు ద పబ్లిక్. ఇప్పటికే పంట పొలాల్లో వాడే కెమికల్స్ ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్స్, ఫ్యాటీ లివర్స్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. అంచనాలకు మించి పెస్టిసైడ్స్ వాడకంతో ఆయుర్వేద, యునాని, హోమియో మెడిసిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు కొరత ఏర్పడుతుందంటున్నారు. ఇప్పటికే పలు హెర్బల్ మెడిసిన్ ధరలు 20% మేర పెరిగినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. వీడ్స్లు కూడా చాలా మందు మొక్కలు ఉన్నాయి. ఈ పెస్టిసైడ్స్ వాడేసరికి ఏమవుతుందంటే విచక్షణ రహితంగా మొక్కలన్నీ నశిస్తాయి. దాంతో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న మందు మొక్కలు కూడా లేకుండా పోతున్నాయి. అది మొదటి సమస్య. ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల పురుగులు నశించడం ఒకటి రైతుకు మేలు జరుగుతుందేమో కానీ, ఏవైతే పంటల మీద ఈ మందులు వాడుతున్నారో, పురుగు మందులు వాడుతున్నారో, ఈ మొక్కలు ఆ కెమికల్స్ని పీల్చుకొని అవి మనం కన్జ్యూమ్ చేస్తున్నాము, అవి మనం తీసుకుంటున్నాం ఆహారంగా, ఔషధంగా కానీ ఆహారంగా తీసుకున్నప్పుడు అవి మన రక్తంలో, శరీరంలో చేరిపోయి ఇప్పుడు క్యాన్సర్స్ కానివ్వండి, ఇతరత్ర సమస్యలు, ఇప్పుడు ఫ్యాటీ లివర్ కానివ్వండి, లివర్ డిజీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, అవి ఆన్ ద రైజ్ ఉన్నాయి. కడుపులో సంబంధించిన గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్కి కనెక్ట్ అవుతున్నాయి. అధిక దిగుబడి పేరుతో ఇలాగే రసాయనాల వాడకం కొనసాగితే జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయకపోతే రాబోయే రోజుల్లో కొత్త రోగాలతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేందుకు ప్రభుత్వాలే ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు.